అండి బగారా రైస్కి మనం ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాము. ఇలాచి, లవంగం, సాజీరా, పట్ట, తోక మిరియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కావాల్సినంత తీసుకున్నామండి. ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి. బగారా రైస్కు కావాల్సినంత ఆయిల్ తగినంత వేసుకోవాలండి. 1 కిలోకు రైస్కు ఇందాక చెప్పాను కదండి. ఇప్పుడు మనం అన్నీ ఒక్కొక్కటి మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్ని మసాలాలు వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలండి. కలర్ వచ్చే వరకు వస్తూనే ఉంటుంది. కొంచెం మనం కలుపుకోవాలి. మసాలా వేసుకున్నాం కానీ ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకోవాలి. మిర్చీలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలండి. మెల్లగడ్డ వేసానండి. ఇప్పుడు మనం కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం కలర్ వస్తుంది అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత. అప్పుడు మనం కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకోవాలి. ఇలా మనకు మంచిగా కనిపిస్తుందండి కలర్ వచ్చేది. కలుపుకుంటూ ఉండాలి. కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలండి రైస్కి. కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొంచెం మనం ఒక 2 మినిట్స్ ఆపుకుంటే చూడండి రైస్లో కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రైస్ వేసుకోవాలండి. బగారా రైస్కు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకొని వాటర్ పోసేసుకోవాలండి. తగినంత వాటర్ పోసేసుకోవాలి మనం. ఇప్పుడు నిమ్మకాయ పులుపు వేసుకోవాలండి కొంచెం. రైస్కు తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం రైస్ ఎంత తగ్గుతుందో అంత వేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంత అయిపోయిందండి. వేసేసాము. 2 విజిల్ తర్వాత నేను మళ్ళీ రైస్ చూపిస్తానండి. బగారా రైస్ రెడీ అయిందండి. బగారా రైస్ చూడండి ఎలా అయిందో అండి. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో ఓపెన్గా అయిందండి. వేడిగా ఉంది కదా, మీకు ఇట్లా కనిపిస్తుంది. బగారా రైస్, చికెన్ కర్రీ బగారా రైస్ అండి. 2 చూడండి. ఇది చికెన్ కర్రీ, ఇది బగారా రైస్. థ్యాంక్ యూ అండి.